ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో మనం చాలా కథలు వింటాము. కొన్ని ఆనందమిస్తాయి, కొన్ని బాధను గుర్తుచేస్తాయి. కానీ కొన్ని కథలు మాత్రం మన హృదయాన్ని మార్చేస్తాయి. అలాంటి కథలే బైబిల్ కీర్తనలలో దాగున్న దేవుని కథలు. కీర్తనలంటే కేవలం పద్యాలే కాదు, అవి కన్నీళ్లతో రాసిన ప్రార్థనలు, భయాల్లో పుట్టిన విశ్వాస స్వరాలు, ఒంటరితనంలో దేవుణ్ణి పట్టుకున్న హృదయాల మాటలు. దావీదు రాజు పాడిన కీర్తనలు మన జీవితంలోనూ ఎన్నోసార్లు మన మాటలై మారతాయి. నేను భయపడుతున్నప్పుడు, నాకు దారి కనిపించినప్పుడు, అందరూ వదిలేసినప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడా అనే ప్రశ్న వచ్చినప్పుడు, అప్పుడే ఈ కీర్తనలు మనకు ఒక కథలా మాట్లాడతాయి, మన హృదయాన్ని ఓదారుస్తాయి, మన విశ్వాసాన్ని మళ్లీ లేపుతాయి. ఈరోజు మనం వినబోయే కథ కేవలం ఒక కథ కాదు, అది మీ జీవితం మాట్లాడే కథ. కాబట్టి మన హృదయాన్ని నిశ్శబ్దం చేసుకుని, మన మనసును దేవునివైపు తిప్పుకుని బైబిల్ కీర్తనలను, స్టోరీస్, ఈ ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. ముందుగా బైబిల్ కీర్తనను చదువుకుందాం. కీర్తన 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు మనం కథను ప్రారంభిద్దాం. యెహోవా నా కాపరి. ఒక నిశ్శబ్దమైన ఉదయం. ఆకాశం మెల్లగా వెలుగుతో నిండుతోంది. అడవిలో ఒక చిన్న గొర్రెపిల్ల ఒంటరిగా నిలబడి ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. దూరంలో గాలి శబ్దం మాత్రమే. ఆ గొర్రె హృదయం భయంతో నిండిపోయింది. నిన్న వరకు తోడుగా ఉన్న మందు కనిపించలేదు. దారి తెలియదు, ఎటు వెళ్లాలో అర్థం కాదు. అది తనలో తాను అనుకుంది, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నన్ను కాపాడేవారెవరు? అప్పుడే దూరంలో అడుగుల శబ్దం. భయంతో ఆ గొర్రె వెనక్కి తగ్గింది. కాని ఆ అడుగులు శత్రువులవి కాదు, అవి ప్రేమతో నడిచే ఒక కాపరివి. ఆ కాపరి ముఖంలో కోపం లేదు, స్వరంలో గద్దింపు లేదు, చేతిలో ఒక దండ, హృదయంలో అపారమైన ప్రేమ. ఆయన మెల్లగా పిలిచాడు. ఆ స్వరం విన్న క్షణమే గొర్రె భయం తగ్గిపోయింది. ఆ కాపరి ఆ గొర్రెను పచ్చిక మైదానాలకు తీసుకెళ్లాడు. ఎండిపోయిన హృదయానికి విశ్రాంతి ఇచ్చాడు. శాంతమైన నీళ్ల దగ్గర దాహం తీరేలా చేశాడు. అప్పుడా గొర్రెకు అర్థమైంది, యెహోవా నా కాపరి, నాకు కొదవలేదు. కాని ప్రయాణం అక్కడితో ఆగలేదు. ముందు చీకటి లోయ వచ్చింది, ఎడారిలా ఉన్న దారి, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ గొర్రె మళ్లీ వణికింది. ఇక్కడ నేను బ్రతకగలనా అని అనుకుంది. అప్పుడే కాపరి దండ ముందుకు వచ్చింది. ఆయన నడుస్తూ చెప్పాడు, భయపడకు, నేనున్నాను. చీకటి మధ్యలో కూడా ఆ కాపరి నీడ ఆ గొర్రెకు రక్షణగా నిలిచింది. అప్పుడది చెప్పింది, మరణఛాయ లోయలో నేను నడిచినా నేను ఏ భయమూ భయపడను, నీవు నాతో ఉన్నావు. శత్రువులు దూరంగా చూస్తూ ఉన్నా ఆ కాపరి ఆ గొర్రె ముందు భోజనం సిద్ధం చేశాడు. దాని తలపై నూనె పోసి గౌరవించాడు. ఆ గొర్రె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడది ఒంటరిగా కాదు, ఇప్పుడది భయపడటం లేదు. చివరికి అది ధైర్యంగా చెప్పింది, నా జీవితమంతా యెహోవా కృపా, దయ నన్ను వెంబడిస్తాయి. నేను యెహోవా మందిరంలో నివసిస్తాను. ఈ కథ మనం విన్నాం కదా, రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, ఈరోజు నీ సన్నిధిలో నిశ్శబ్దంగా నిలుచున్నాము. ఈ కథ ద్వారా మాతో మాట్లాడినందుకు, మా హృదయాల్ని తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రభువా, ఎన్నోసార్లు మా జీవితంలో కూడా మేము ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దారి కనిపించనప్పుడు, భయం చుట్టుముట్టినప్పుడు, ఎవ్వరూ అర్థం చేసుకోనప్పుడు, అలాంటి ప్రతి క్షణంలో నీవే మా కాపరి అని ఈరోజు మాకు గుర్తుచేశావు. ప్రభువా, మమ్మల్ని పచ్చిక మైదానాల వైపు నడిపించు. శాంతమైన నీళ్ల దగ్గర మా ఆత్మలకు విశ్రాంతి ఇవ్వు. చీకటి లోయల్లో నడిచినా నీ సన్నిధిని మాతో ఉంచు. ఎవరైనా ఈ వీడియో చూస్తూ భారంతో, బాధతో, కన్నీళ్లతో ఉంటే వారిని ఈ క్షణంలోనే నీ ప్రేమతో కప్పివేయు ప్రభువా. మా భయాలన్నిటినీ నీ చేతుల్లో పెట్టేస్తున్నాము. మా భవిష్యత్తును నీ కాపలితనానికి అప్పగిస్తున్నాము. మా జీవితమంతా నీ కృప, నీ దయ మమ్మల్ని వెంబడించేలా చెయ్యుము. ఇవి అన్నీ మా జీవమైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు కీర్తన కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని బైబిల్ కీర్తనలను, స్టోరీస్ వినాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. మీ ప్రార్థనలను కామెంట్లో వ్రాయండి, మేము తప్పకుండా ప్రార్థిస్తాము. దేవుని శాంతి మీతో ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.